ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక సంచలన విషయాన్ని ప్రకటించారు. ప్రపంచంలో ఎవ్వరి వద్ద లేని భయంకరమైన వినాశకాల ప్రళయకాల బురవేష్నిక్ అనే ఒక మిసైల్ని రష్యా ప్రకటించింది. ఈ విషయాన్ని పుతినే స్వయంగా ప్రకటించారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఎంజీరావు గారు ప్రపంచమే ఒక్కసారిగా షేక్ అయిన పరిస్థితి, ఎస్పెషల్లీ అమెరికా లాంటి దేశాలు అయితే ఖచ్చితంగా షేక్ అవుతాయి. ఏంటి ఈ బురవేష్నిక్ క్షిపణి ఎందుకు ప్రళయకాల డూమ్స్ డే వెపన్ అంటారు? దీని ప్రత్యేకత ఏంటి? అసలు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఆర్మీ డ్రెస్లో కూర్చుని మేము ఇప్పుడు ఒక మిసైల్ని ప్రయోగించాం, ఇది సక్సెస్ అయ్యింది టెస్ట్ అని చెప్పగానే ప్రపంచం ఉనికిపోయిందనమాట. ముఖ్యంగా రష్యా ఈ మాట మాట్లాడితే అమెరికా ఉనికిపోయిందని చెప్పాలి. జెలెన్స్కీ అంటే ఇంకా ఏకంగా యూకేలో దాక్కున్నాడని తెలుస్తుంది. ఎంత దారుణం అంటే నాటో దేశాలు ఒక్కటి కూడా అన్ని దేశాలు షేక్ అయిపోయినాయని తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక ప్రళయకాల వెపన్, డూమ్స్ డే వెపన్ అంటారండి. రష్యా అధ్యక్షుడు మాటల్లోనూ నాటో దేశాల మాటల్లో కూడా మనం చెప్పొచ్చు అనమాట. సిఐఏ కూడా ఏమని పిలుస్తుంది చెప్పొచ్చు. ఆ వెపన్ పేరే బురవేష్నిక్ అనే ఒక క్రూయిజ్ మిసైల్. అదేంటి సూపర్సోనిక్ క్రూయిజ్ అంటే భూమిపైనే వెళుతుంది, బాలిస్టిక్ అంటే స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ భూమి నుండి స్పేస్లోకి వెళ్ళి అంతరిక్షంలోకి మళ్ళీ భూమి మీదకి వస్తుంది టార్గెట్ కొట్టే ముందు. క్రూయిజ్ మిసైల్ అంటే భూమిపైనే వెళుతుంది కానీ స్పేస్కి వెళ్ళదు, అది క్రూయిజ్ మిసైల్. ఈ బురవేష్నిక్ ఎందుకు డూమ్స్ డే వెపను అంటే ఒక ప్రళయకాల వెపను. ఎందుకంటే పుతిన్ గారే ఏం చెప్తున్నారు, నో వన్ పొసెసెస్ దిస్ వెపన్, నో కౌంటర్ పార్ట్స్ టు దిస్ వెపన్, దిస్ ఈజ్ అన్ ఇన్విన్సిబుల్ వెపన్ అని ఆయన మాట్లాడుతున్నారు. ఈవెన్ నాటో కూడా అది పునరుద్ఘాటిస్తుంది, రీఇటరేట్ చేస్తుంది. అంతర్జాతీయ ఆయుధ నిపుణులు కూడా చెప్తున్నారు ఇలాంటి వెపన్ ఏ దేశం దగ్గర లేదు, నాటో దగ్గర లేదు, అమెరికా కూడా కౌంటర్ చేయడానికి కూడా లేదంటండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత పుతిన్ చెప్తున్నారు, నాటో చెప్తుంది, ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే డేంజరస్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దాన్ని అడ్డుకోలేదు. తర్వాత ఏ యొక్క యాంటీ మిసైల్ సిస్టమ్ కూడా ఈ బురవేష్నిక్ మిసైల్ని అడ్డుకోలేదు. కాబట్టి అది ఓడింపశక్యం కానిది, ఒక ఇన్విన్సిబుల్ మిసైలు అని చెప్తున్నారు. ఈ పుతిన్ యొక్క ఇది 2017లోనే దీని ప్రయోగం మొదలు పెడితే ఇది ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు, ఇప్పటికి సక్సెస్ అయింది రష్యా. ఎందుకు ఇది డూమ్స్ డే వెపన్ అంటారంటే దీని పేరు నాటో దేశాలు ఏమని పిలిస్తే తెలుసండి, దాన్ని ఏమంటాయి అంటే స్కై ఫాల్, అంటే ఆకాశం ఊడిపడినట్టు ఉంటుందంట ఆ మిసైల్ వస్తే. స్కై ఫాల్ అని దానికి ఒక కోడ్ నేమ్ పెట్టింది నాటో దేశాలు, రష్యా శత్రు దేశాలు. అంటే అది ఎంత డేంజరస్ చూడండి. తర్వాత అమెరికా నాటో దేశాలు ఇంకో పేరు పెట్టినాయి, అది ఫ్లయింగ్ చెర్నోబిల్. అంటే చెర్నోబిల్ అంటే అంతర్జాతీయ అణు రియాక్టర్ ప్రమాదం జరిగింది, ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్రమాదం అనమాట. న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోయింది ఒకప్పుడు రష్యాలో. అలాంటి అంటే ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటే ఈ మిసైల్ పడిందంటే ఒక అణు రియాక్టర్ పేలినట్టే అక్కడ. ఎందుకు అలాంటి అంటారు అంటే ఈ మిసైలు 75 మీటర్ల పొడవుతో కొన్ని టన్నులతో క్రూయిజ్ అంటే 1 మ్యాక్ స్పీడ్ వరకు ఉంటుందండి, గంటకి 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని రేంజ్ భూమి మీద ఏ పాయింట్ అయినా అన్లిమిటెడ్ రేంజ్ అంటారు దాన్ని, పుతిన్ మాటల్లో అన్లిమిటెడ్ రేంజ్ అంటే భూమి మీద ఏ భాగాన్ని అనేది కొట్టగలిగింది. నిన్న ప్రయోగ దశలోనే అది గాలిలో 15 గంటలు ఉందంటండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి, కొన్ని రోజుల పాటు అది తిరుగుతూ ఉంటుంది అనమాట భూమి మీద, అది ఎవరికీ దొరకకుండా. మళ్ళా ఎందుకు దొరకదంటే ఇది క్రూయిజ్ మిసైలు. మన ఇండియా బ్రహ్మోస్ మాదిరిగా ఇది భూమి మీద నుంచి 25 మీటర్ల నుంచి 100 మీటర్ల ఎత్తులోనే ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. తర్వాత దీని మార్గాన్ని చేంజ్ చేసుకుంటుంది, మాన్యూవరబుల్ అంటారు. ఈ మాన్యూవరబుల్ అంటే చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా పర్వతం వచ్చి అడ్డు వచ్చిందంటే వెళ్ళిపోతుంది, ఇంకో మిసైల్ వస్తే దాన్ని అడ్డు తప్పుకుని వెళ్ళగలిగింది జిగ్జాగ్గా. తర్వాత ఇది 25 నుంచి 100 మీటర్ల దూరం ఎత్తులోనే ఎరిగిద్ది కాబట్టి ఏ రాడారు కూడా దాన్ని గుర్తించలేదు, దాని యొక్క మార్గాన్ని కూడా గుర్తించలేరు, ట్రాజెక్టరీ అంటారు, దాన్ని కూడా గుర్తించలేరు. అంత భయానకమైన మిసైల్. మన ఇండియాలో బ్రహ్మోస్ చిన్నదే, 400 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది, సుమారు 20,000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. ఊహించుకోండి, మన బ్రహ్మోస్ అంటేనే భయపడుతున్నారు, అది 20,000 కిలోమీటర్ల రేంజ్లో భూమి మీద ఎక్కడైనా కొడితే క్రూయిజ్ మిసైల్ అనమాట. అంతటి భయానకమైన మిసైల్ ఇది. దీన్ని ఎందుకు ఇంత డూమ్స్ డే వెపన్ అంటే స్కైఫాల్ అని, చెర్నోబిల్ ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటారంటే
ఇంతవరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మిసైల్ ఇలాంటి తయారు చేయలేదు. ఎందుకంటే ప్రతి మిసైల్లో ఏం ఉపయోగిస్తారండి, నార్మల్ కెమికల్ ఫ్యూయల్స్ ఉపయోగిస్తాం. ఓ ధన ఇంధనం కానీ ద్రవ ఇంధనం కానీ సాలిడ్ ఆర్ లిక్విడ్ ఫ్యూయల్స్. కానీ ఈ మిసైల్లో ఉపయోగించే ఇంధనం ఏంటంటే అణు ఇంధనంతో పనిచేసే మిసైల్. కాబట్టి ఇది నో వన్ పొసెసెస్ దిస్ వెపన్. ఈ మిసైల్ అణు ఇంధనంతో పనిచేస్తాయి కాబట్టి నెలల తరబడి భూమి మీద ఎగురుతూ ఉంటుంది, ఎవరికి దొరకకుండా. కాబట్టి ఈ మిసైల్ ఇంకా శత్రువు ఏమీ చేయలేడు. 2 అణు ఇంధనంతో వెళ్తుంది, అణు బాంబులు తీసుకెళ్తుంది అనమాట. ఇది న్యూక్లియర్ ఫ్యూయల్ మిసైల్ అండ్ న్యూక్లియర్ క్యారియింగ్ మిసైల్. మళ్ళీ ఇది తీసుకెళ్లే మిసైల్ ఏంటంటే హైడ్రోజన్ బాంబు తీసుకెళ్తుంది, లేదా మిరువు టెక్నాలజీలో మల్టిపుల్ వార్ హెడ్స్ తీసుకెళ్తుంది. అంత డేంజర్. అందుకని ఇది ప్రళయకాల వెపన్, డూమ్స్ డే వెపన్ అని పిలుస్తారన్నమాట. ఈ వెపన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఇక శత్రు దేశంలో మిగలడానికి కూడా లేకుండా అన్నదాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఎవరు అడ్డుకోలేరు కాబట్టి. ఇది వెళ్ళిందంటే ఇంకా శత్రువు నాశనం. అంతటి భయానకమైన మిసైలే బురవేష్నిక్. దీన్ని రష్యాలో ఈ బ్యారెంట్ సీ దగ్గర నుండి, అంటే ఆర్కిటిక్ సీ దగ్గర నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది రష్యా సంతోషంతో ప్రకటించింది. కాబట్టి ఇంకా ఈ రష్యా ఈ వెపన్ తర్వాత ఇంకా అమెరికా కాదు కదా ఏ దేశం కూడా టెక్నాలజికల్ ఎడ్జ్ రష్యా మీద సంతరించుకోలేవు. అది రష్యా ప్రయోగించిన బురవేష్నిక్ యొక్క మిసైలు భయానకమైన ప్రళయకాలం డూమ్స్ డే వెపన్ అండి. హంజరావు గారు, రష్యా ఎందుకు ఈ సమయంలోనే ఈ మిసైల్ని పరీక్షించింది? ఎందుకు పుతిన్ తన మిలిటరీ బల ప్రదర్శన చేస్తూ ఉన్నారు? ఒకవేళ అమెరికా ప్లస్ నాటో రష్యాల మధ్య యుద్ధం వస్తే ఈ బురవేష్నిక్ అణు మిసైల్ ప్రభావం ఎలా ఉంటుంది? ఎస్ అండి, ఇప్పుడు బురవేష్నిక్ అనే సూపర్ సోనిక్ ఆల్మోస్ట్ ఈ క్రూయిజ్ మిసైల్ని ఇప్పుడే ఎందుకు ప్రయోగించారనేది చాలా పెద్ద ప్రధానం. ఇప్పుడు చూస్తే ఉక్రెయిన్ రష్యా మధ్య పీస్ డీల్ కుదురుతుందంటే అవి కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే రష్యా పెట్టిన నిబంధనలైన ఉక్రెయిన్ మొత్తాన్ని మాకు స్వాధీనం చేయండి, ముఖ్యంగా లుహాన్స్కు, డొనెట్స్కు, కెర్సన్, అదేవిధంగా క్రిమియా లాంటి ఏరియాలను మాకు ఇచ్చేయండి, ఉక్రెయిన్ ఎప్పుడు నాటోలో జాయిన్ అవ్వకూడదని నిబంధనలు పెడితే దానికి ఎవ్వరూ ఒప్పుకోవడంలే. అసలు రష్యాని నాటో అమెరికా పట్టించుకోవడంలే. అందువల్ల ఉక్రెయిన్ వెనకాల నిలబడి ఆయుధాలు పంపించి రష్యాతో యుద్ధం చేపిస్తున్నారు. ఇది పరిస్థితి. ఏదన్నా అంటే నాటో దేశాలు కూడా యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాయి. అమెరికా కూడా న్యూక్లియర్ సబ్మెరైన్స్ని రష్యా దగ్గరికి పంపడం జరిగింది రీసెంట్గా. ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నాడు. కాబట్టి పుతిన్ ఒకటే, ఆయన కూడా మిలిటరీ ఎక్సర్సైజ్ చేశాడు, న్యూక్లియర్ డ్రిల్ చేస్తున్నాడు. కానీ ఇలాంటి వెపన్స్ ఈయన దగ్గరున్న మిగిలిన వెపన్లు RS-24 యార్స్ అనే మిసైల్ని ప్రయోగించాడు రీసెంట్గా. RS-28 ఒకటి రెడీగా ఉంది సాతాన క్షిపణి. తర్వాత ఒరిష్నిక్ అనే మిసైలు, ఎవడో ఓడించలేని ఒరిష్నిక్ మిసైల్ ఒకటి ఉంది. ఇలాంటి దారుణమైన మిసైల్ ఉంది. బోల్స్గిరాడ్ అన్ని సబ్మెరైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 5500 అణుబాంబులు ఉన్నాయి. కానీ అక్కడ అమెరికా నాటో దేశాలు ఏంటంటే వీటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా, యాంటీ మిసైల్ సిస్టమ్ ద్వారా కొన్నిటిని అడ్డుకుంటాయి అవి. కానీ ఇప్పుడు ఈయన ప్రయోగించిన బురవేష్నిక్ అనే మిసైల్ని అడ్డుకోవడం అనేది ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి అటు అమెరికా, ఇటు నాటో దేశాలకి, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి పూర్తి వార్నింగ్ అనమాట రష్యా నుంచి. ఏంటంటే ఇదిగోండి, నేను 3వ ప్రపంచ యుద్ధం మీరు చేస్తే నేను రెడీగా ఉన్నా, నేను ప్రయోగించే వెపన్స్ ప్రయోగిస్తే మీరు సర్వనాశనం, మీరు దాన్ని అడ్డుకోలేరు. ఇది న్యూక్లియర్ పవర్డ్ మిసైల్, న్యూక్లియర్ క్యారింగ్ అండ్ న్యూక్లియర్ పవర్డ్ మిసైల్ బురవేష్నిక్ అనేది. ఇదిగోండి దీన్ని ప్రయోగిస్తున్నా. 2 రోజుల క్రితం ప్రయోగించిన ఏదండి RS-24 యార్స్ అనే క్షిపణినే మీరు అడ్డుకోలేరు. ఇది చూడండి, ఇష్కిందర్ అనే మిసైల్స్ ఉన్నాయి. ఈ మిసైల్ పవర్ని ఎవరైనా మీరు అడ్డుకోగలరా, నా మీదకి రాగలరా అని నాటోకి పూర్తి వార్నింగ్, డెడ్లీ వార్నింగ్ పుతిన్ ఇచ్చారు ఈ మిసైల్ ప్రయోగం తర్వాత. ఇప్పుడు నాటో దేశాలు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ వణుకుతున్నారు. ఎందుకంటే ఈ మిసైల్ని తట్టుకోవడం ఎవరి తరం కాదు. స్కై ఫాల్ అంటారు, లేదా ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటారు. ఈ క్షిపణిని అడ్డుకోవడం అనేది ఎవరి తలం కాదు. దిస్ ఇస్ ద డూమ్స్ డే వెపన్. ఇంకా అంతం అనేది నిశ్చయం ఆ దేశాలకి. అలాంటి వెపన్ ప్రయోగించడం అంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని నేను రెడీ, మర్యాదగా ఉక్రెయిన్ మాకు అప్పచెప్పి వెళ్ళిపోండి, ఉక్రెయిన్తో శాంతి చర్చలు కాదు, ఉక్రెయిన్ టోటల్గా అప్పచెప్పి మీరు దాని వెనకాల రాకండి అని పుతిన్ గారు ఈరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది నాటో దేశాలకి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి. ఎంజీరావు గారు, రష్యా భారత్కి మిత్రదేశం. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో, ఎన్నో యుద్ధాల్లో రష్యా భారత్కి సహాయం చేసింది. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా S-400s మనకి తెలుసు రష్యా ఇచ్చిందే. అంటే ఒకవేళ భారత్కి అవసరం వస్తే చైనా లేకపోతే పాకిస్తాన్ లేకపోతే మరో దేశంతో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి భారత్కి వస్తే ఈ డూమ్స్ డే క్రూయిజ్ మిసైల్ని ఇండియాకు రష్యా ఇస్తుందా?
యాక్చువల్గా ఒకటి చెప్పాలంటే రష్యా ఇండియా కలిసి సంయుక్తంగా బ్రహ్మోస్ అంటే ప్రపంచంలోనే అతి డెడ్లీ క్రూయిజ్ మిసైల్ తయారు చేసాం. బ్రహ్మోస్ రేంజ్ 400 కిలోమీటర్లు. రీసెంట్గా మనం 800 కిలోమీటర్లు అప్గ్రేడ్ చేసాం. ఇప్పుడు రష్యా ప్రయోగించిన ఈ డెడ్లీ డూమ్స్డే వెపన్ అయిన ఈ ఫ్లయింగ్ చెర్నోబిల్ అయిన బురవేష్నిక్ అనే మిసైల్ కూడా బ్రహ్మోస్నే పోలి ఉంటుందండి. అదే టెక్నాలజీ ఉంటుంది. కాకపోతే బ్రహ్మోస్ 4 నుంచి 800 కిలోమీటర్ రేంజ్, ఈ బ్రహ్మోస్ 2 కూడా. కాకపోతే ఈ బురవేష్నిక్ అనేది ప్రపంచంలో ఎక్కడైనా కొట్టగలిగింది. అంటే అదే టెక్నాలజీ ఆల్మోస్ట్ రష్యా ఇండియా డెవలప్ చేసిన బ్రహ్మోస్ టెక్నాలజీ లాంటిదే. కానీ ఇప్పుడు అంటే ఇంకా బ్రహ్మోస్ని అప్గ్రేడ్ చేసి దాని రేంజ్ని ఇప్పుడు 400 నుంచి 800 కిలోమీటర్లు ఇండియాయే చేసేసింది. ఇప్పుడు రష్యా దగ్గరున్న ఈ క్షిపణిలో ఉన్న టెక్నాలజీ ఏంటంటే చిన్ని అణు రియాక్టర్లు తయారు చేసి ప్రొపల్షన్ సిస్టమ్ తయారు చేసి న్యూక్లియర్ ప్రొపల్షన్ సిస్టమ్ తయారు చేసి క్షిపణిలో పెట్టడం. ఈ టెక్నాలజీ అనేది అరుదు. రష్యా కూడా కొన్ని వెపన్స్ని ఎవ్వరికి అమ్మదన్నమాట భూమి మీద. కాకపోతే రష్యా తన ఎవ్వరికి అమ్మకపోయినా అత్యున్నతమైన టెక్నాలజీని ఒకే ఒక దేశానికి ఇస్తూ ఉంటుంది, అది ఇండియా. ఇండియాకి ఇచ్చిన టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది ప్రపంచంలో చైనాకు కూడా ఇవ్వదండి. ఏ దేశం, నార్త్ కొరియా కాదు, ఏ దేశాన్ని తన మిత్ర దేశాలకు ఇవ్వదు. మరి ఇండియాకి అవసరమైతే ఇలాంటి మిసైల్ టెక్నాలజీని కంపల్సరీ ఇండియాకి ఇస్తుంది. ఎందుకంటే ఇండియా ఎప్పుడూ కూడా రష్యాకి శత్రువు కాదు, రష్యాకి ఇండియా ఎప్పుడు శత్రువు కాదు, ఇండియాకి రష్యా శత్రువు కాదు. కాబట్టి ఈ కోఆపరేషన్ ఉంటుంది. ఇలాంటి క్షిపణి మనకి ఇవ్వగలిగితే అసలు ఇటు చైనా అనే భయం మనకు పూర్తిగా తొలగిపోతుంది. అమెరికా లాంటి దేశాల సరసన మనం దాన్ని దాటేసి మనం వెళ్తాం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మోస్ విషయంలో ఇద్దరు కోఆపరేట్ చేసుకున్నట్టు ఇండియా ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోకుండా ఆపకుండా ఉండాలి. అదేవిధంగా రష్యా నుంచి ఇంకా Su-57 లాంటి ఎక్కువగా వెపన్స్ మనం కొనుక్కోవాలంటే రష్యా ఇలాంటి ఆఫర్ ఇస్తూ ఉంటుంది, ఏదో ఫ్రీ గిఫ్ట్ లాగా. కాబట్టి రష్యా ఈ టెక్నాలజీ ఇవ్వడం వల్ల దానికి డేంజర్ ఉండదు. ఇంకెవరికి ఇచ్చినా దానికి డేంజరే, చైనాకి ఇచ్చినా దానికి డేంజరే, భవిష్యత్తులో ఎలా ఉంటుందో. కానీ ఇండియాకి ఇవ్వడం వల్ల డేంజర్ ఉండదు. కాబట్టి ఇండియాకి మిసైల్ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడు ఇస్తుంది. దాని సహకారంతోనే మనం బ్రహ్మోస్ తయారు చేసుకున్నాం. ఈరోజు తిరుగులేని శస్త్రం ఏదంటే ఇండియా చేతిలో బ్రహ్మోస్. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ టైంలో. ఈవెన్ చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో కూడా న్యూట్రలైజ్ చేసే శక్తి ఒక్క బ్రహ్మోస్కే ఉంది. దాన్ని చూసే చైనా మన మీద యుద్ధం రాలేదు గాల్వాన్ వ్యాలీ, డోక్లాం వ్యాలీ సమయంలో. కాబట్టి ఇప్పుడు ఎలాంటి మిసైల్ టెక్నాలజీ రష్యా మనకి ఇచ్చే అవకాశాలు పుష్కలంగా మనకు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి.